Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురించి. దీనిని గ్రూప్ 1 వాళ్ళు మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనేది ఐక్యరాజ్య సమితికి చెందిన 6 భాగాలలో ఒకటి. 1945లో ఈ యుఎన్ఎస్సిని స్థాపించారు. ఇందులో మొత్తం 15 సభ్య దేశాలున్నాయి. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 వచ్చేసి శాశ్వతం కానటువంటి సభ్య దేశాలు. ఈ శాశ్వత సభ్య దేశాలు అన్నది మనం P5 కంట్రీస్ అనేసి చదువుకుంటాము. ఏమేమిటి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, అలాగే యునైటెడ్ కింగ్డమ్ యూకే. ఈ 10 వచ్చేసి శాశ్వత సభ్యులు కానటువంటి దేశాలు. అందులో బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, జర్మనీ, ఇండోనేషియా, ఐవరీ కోస్ట్, కువైట్, పెరు, పోలాండ్ మరియు దక్షిణాఫ్రికా. ఇవి 10 శాశ్వత సభ్యత్వం కానటువంటి దేశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వానికి మేము మద్దతు ఇస్తున్నాము అనేసి ఫ్రాన్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పి మన దేశంతో పాటు జర్మనీ, జపాన్, బ్రెజిల్ కూడా ఎంతో కాలంగా కోరుతున్నాయి. ఇందులో భారత్, జర్మనీ మరియు జపాన్లకి ఫ్రాన్స్ మద్దతు తెలిపింది. ఐక్యరాజ్య సమితిని విస్తరించి ఆఫ్రికా దేశాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ డెలాట్రే చెప్పడం జరిగింది. అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ అధినేత అయినటువంటి మసూద్ అజార్, ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలి అని చెప్పేసి అమెరికా, బ్రిటన్లతో పాటు ఫ్రాన్స్ కూడా తీర్మానం ప్రవేశపెట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోయంబత్తూర్లో జరిగినటువంటి వైమానిక దళ విన్యాసాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2 రోజుల పర్యటన కోసం కోయంబత్తూర్కి విచ్చేయటం జరిగింది. అందులో భాగంగా హకీంపేటలో ఉన్నటువంటి సూలూర్ వైమానిక కేంద్రంలో వైమానిక దళం విన్యాసాలని చేపట్టింది. ఈ సందర్భంగా వైమానిక దళానికి ప్రశంసా పత్రాలు, అలాగే రాష్ట్రపతి గౌరవ పథకాలు కూడా అందజేశారు. అవి అందజేసిన తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది అనేసి చెప్పారు. మనకు ఒక్కొక్కసారి మెయిన్స్లో ఇలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి రాష్ట్రపతి అన్నారు, దీన్ని అనలైజ్ చేయండి, క్రిటికల్గా అనలైజ్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి వాటికి మనం ఆన్సర్స్ ఇవ్వగలిగేలా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ యుద్ధ స్మారకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. నేషనల్ వార్ మెమోరియల్ జాతీయ యుద్ధ స్మారకాన్ని న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్మించింది. ఇదొక స్మారక చిహ్నం. ఈ స్మారకాన్ని 40 ఎకరాల్లో విస్తరించారు. 1962లో భారత్ చైనా యుద్ధం, తర్వాత 1947లో, 1965, 71లో భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధం, అలాగే 1999లో కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి జవాన్లకు గుర్తుగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుత సహజీవనం కోరుకుంటున్నటువంటి దశ ఇది. సాంప్రదాయ యుద్ధాలు క్రమంగా కనుమరుగవుతూ ఉన్నాయి. అయితే దారి తప్పినటువంటి కొన్ని దేశాలు గడిచిన 3 దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సంక్షోభాలకు కారణమవుతున్నాయి. ముంబై మీద దాడి చేయటం, ఏకంగా భారత పార్లమెంటు మీద టెర్రరిస్ట్ పంజా విసరడం, జమ్మూ కాశ్మీర్లో తరచుగా చేస్తున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఘటనలే. మహాభారతంలో చక్రవ్యూహం అనేటటువంటి ఒక పేరు మనం వినే ఉంటాము. ఈ చక్రవ్యూహం పేరిట అమర్ చక్ర, వీర్ చక్ర, వీర్ చక్ర, త్యాగ్ చక్ర, రక్షక్ చక్ర అనేటటువంటి 4 వలయాకారపు గోడలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. దేశ రక్షణలోనూ అంతర్జాతీయంగా ఆపరేషన్లలో అమరులైనటువంటి జవాన్ల యొక్క పేర్లని ఈ వలయాకారపు గోడల మీద చెక్కారు. అలాగే జాతీయ యుద్ధ స్మారకం యొక్క మధ్య భాగంలో ఎత్తైనటువంటి స్తూపం నిర్మించారు.
సైనిక త్యాగాల యొక్క స్మరణ కోసం చాలా దేశాలు కూడా ప్రత్యేక సందర్భాలను ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికాలో అయితే మనకు మెమోరియల్ డే అనేది ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అయితే రిమెంబరెన్స్ డే అనేసి, ఫ్రాన్స్లో అయితే ఆర్మిస్టైస్ డే అనేసి వీర జవాన్ల త్యాగాల్ని స్మరించుకుంటూ ఉంటారు. భారతదేశం పుల్వామా దాడికి స్పందనగా ఉగ్రమూకల యొక్క స్థావరాలను ఏరివేసి ప్రమాదాన్ని నివారించేందుకు తలపెట్టినటువంటి ఒక ముందస్తు దాడి మాత్రమే అనేసి చెప్పారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశానికి చెందినటువంటి యుద్ధ విమానాన్ని ఇండైరెక్ట్గా F-16 గురించి మాట్లాడుతున్నారు. ఈ F-16 యుద్ధ విమానాన్ని అత్యంత నేర్పుగా నేలకూల్చినటువంటి అభినందన్ వర్తమాన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ అభినందన్ నిజంగా అభినందనీయుడు అనేసి చెప్పటం జరిగింది. సైనికుల ధైర్య సాహసాలను, దేశం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకోవడం అన్నది జాతి సంస్కృతిలో భాగం కావాలి. దానికోసం ప్రతి సంవత్సరం ఒక రోజును కేటాయించాలి అని చెప్పేసి వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి రాణా ఈయన చేసినటువంటి సూచన చాలా విలువైనది. మనం సైనికుల యొక్క ధైర్య సాహసాలను గుర్తు చేసుకోవడానికి ఒక రోజును కేటాయించుకోవాలి. సైనికుల త్యాగాల వల్లే జాతి యొక్క ఏకత, సమగ్రత అనేది పదిలంగా ఉన్నాయి అనేసి మనం గుర్తించాలి. దేశం తర్వాతే ఏదైనా అన్న స్పృహ మనలో రావాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మన భారత గగనతలంలోకి నిఘా డ్రోన్తో చొరబాటుకు ప్రయత్నించింది పాకిస్తాన్. దీనిని సుఖోయ్ 30 యుద్ధ విమానాన్ని ఉపయోగించి నిఘా డ్రోన్ని కూల్చివేయటం జరిగింది. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ సరిహద్దులకి సమీపంగా ఉన్న బికనేర్ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. వారం రోజుల్లో IAF చేతిలో కూలినటువంటి 2వ నిఘా డ్రోన్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఈ టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు ఈ 7 జిల్లాల్లో గ్రామీణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల బోర్లు పనిచేయకుండా పోతున్నాయి. 1339 నివాస ప్రాంతాలకి ట్యాంకర్లతో రోజువారీగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జిల్లాల్లో రాబోయే రోజుల్లో కూడా క్రమంగా నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. తగినంత వర్షం పడకపోవటంతో ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలు పెరగటం లేదు. జలాశయాల్లో, చెరువుల్లో నీరు కూడా అంతంత మాత్రంగా చేరడంతో తాగునీటి సరఫరా మీద తీవ్ర ప్రభావం అనేది కనిపిస్తోంది. నీటి కోసం కొత్తగా బోర్లు తీసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా 1000 నుంచి 1800 అడుగుల లోతుకు వెళ్తున్నా కూడా వాటర్ అనేది రావటం లేదు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశం ఈ జిల్లాల్లో 265 ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించటం కోసం 184.79 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. దీని ద్వారా ఇప్పటికే నీటి ఎద్దడి అధికంగా ఉన్నటువంటి మండలాలు, అలాగే రాబోయే 1-2 నెలల్లో ఈ సమస్య తలెత్తేటటువంటి మండలాలు వీటి వివరాలని సేకరించి వేసవిలో ఉన్నటువంటి 4 నెలలు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రధానంగా 4982 నివాస ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలి అనేసి అంచనా వేశారు. వ్యవసాయ బావుల్ని అద్దెకు తీసుకోవటం, బోర్ల లోతు పెంచటం, చెరువుల్లో పూడికల్ని తొలగించటం ఇలాంటివన్నీ చేస్తారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఈ ప్రణాళిక మేరకి త్వరలోనే దీనికి నిధులు కేటాయించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సార్వత్రిక ప్రయాణ కార్డు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. దేశవ్యాప్తంగా బస్సులు, మెట్రోలు, అలాగే టోల్, పార్కింగ్ ఇలాంటి రవాణా సంబంధ ఛార్జీల చెల్లింపు కోసం జాతీయ సార్వత్రిక ప్రయాణ కార్డ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ దీనిని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దీనిని ఒకే దేశం ఒకే కార్డుగా అభివర్ణించటం జరిగింది.
జాతీయ సార్వత్రిక ప్రయాణ కార్డ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంట వ్యర్థాల దహనం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలని దహనం చేయటం వల్ల చోటు చేసుకుంటున్నటువంటి కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 2.1 లక్షల కోట్లు $30 బిలియన్ మేర ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతోంది అనేసి ఒక అధ్యయనం పేర్కొంది. అలాగే ఈ కాలుష్యం వల్ల తీవ్ర స్థాయిలో శ్వాసకోశ సమస్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా భారత్లో ఉన్నటువంటి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న 2.5 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించటం జరిగింది. పంట వ్యర్థాలని దహనం చేసేటటువంటి ప్రాంతాల వారి ఆరోగ్యాన్ని పంట వ్యర్థాలను దహనం చేయని ప్రాంతాల వారి ఆరోగ్యంతో పోల్చి చూశారు. దీనికోసం నాసా ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు. పంట వ్యర్థాలని దహనం చేస్తున్నటువంటి జిల్లాలో వాయు కాలుష్యం వల్ల తీవ్ర స్థాయిలో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఇది చాలా అధికంగా ఉంది. ఢిల్లీలో చూస్తే ఢిల్లీలోని గాలిలో కాలుష్యకారక రేణువులు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన దానికన్నా 20 రెట్లు అధికంగా ఉంటున్నాయి అనేసి ఈ నివేదిక తెలిపింది. అలాగే దీనికి ఇతర కారకాలని పరిశీలిస్తే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలని దహనం చేయటం అనేది ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోవడానికి దోహదపడుతోంది. దీనివల్ల పంట వ్యర్థాలని దహనం చేసేటటువంటి జిల్లాల్లోని ప్రజలకు కూడా తీవ్ర స్థాయిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉత్తర భారతదేశాలైనటువంటి పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలపై సుమారుగా 2.1 లక్షల కోట్ల మేర భారం పడుతోంది. అయితే మోటార్ వాహనాల నుంచి వెలువడే పొగ, దీపావళి రోజు మనం కాల్చే బాణసంచా వీటి వల్ల కూడా జరిగే నష్టాన్ని అంచనా వేశారు. బాణసంచా కాల్చడం వల్ల చోటు చేసుకునేటటువంటి వాయు కాలుష్యం వల్ల ఆర్థిక వ్యవస్థకి 50,000 కోట్లు అంటే $7 బిలియన్ నష్టం సంభవిస్తోంది అనేసి అంచనా వేశారు. ఇంకా 5 ఏళ్లలో పంట వ్యర్థాల దహనం, బాణసంచా దహనం వల్ల మొత్తం $190 బిలియన్ మేర నష్టం సంభవించింది. ఇది భారత్ జీడిపిలో 1.7%. 1.7% జీడిపిని మనం 5 ఏళ్లలో పంట వ్యర్థాల దహనం, బాణసంచా దహనం వల్ల మనం కోల్పోయాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వేరుశెనగ పరిశోధనా కేంద్రం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి రీసెర్చ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వేరుశెనగ పంట యొక్క సాగు, దిగుబడులు పెంచేందుకు వీలుగా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పాత మహబూబ్నగర్ జిల్లాలో ఈ పంట సాగు అధికంగా ఉన్నందున వనపర్తి చుట్టుపక్కల దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అనేసి ఆదేశించింది. దీనికి అనుగుణంగా ICAR భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దీని తరపున వేరుశెనగ పరిశోధనా కేంద్ర ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నాము అనేసి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో పండే వేరుశెనగ విత్తనాలకి ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో గిరాకీ అధికంగా ఉంటుంది. అలాగే నాణ్యమైన వేరుశెనగ గింజల్ని ఎగుమతి చేసేందుకు కూడా వీలుంది. కాబట్టి కొత్త వంగడాలనిచ్చి రైతుల్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చేసింది. ప్రస్తుతం వేరుశెనగ నూనెని ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ల నుంచి కొనుక్కుంటున్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో, యాసంగి సీజన్ అంటాము, రబీ సీజన్లో వేరుశెనగ యొక్క సాధారణ సాగు విస్తీర్ణం తెలంగాణలో 3.55 లక్షల ఎకరాలు, దానికి గాను 2.74 లక్షల ఎకరాల్లో వేరుశెనగ అనేది వేశారు. పాత మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోనే 2 లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగులో ఉంది. ఈ వేరుశెనగ పరిశోధన కేంద్రం గనక ఏర్పాటైతే పాత మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ సాగు విస్తీర్ణాన్ని 5 లక్షల ఎకరాలకు పెంచే అవకాశం ఉంటుంది. వేరుశెనగ సాగుకు వనపర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడే పరిశోధనలు చేస్తే మంచిది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విద్యార్థులు మరియు యువతని అంతరిక్ష ప్రయోగాల వైపు ఆకర్షించేందుకు యువ శాస్త్రవేత్త అభియాన్ యువ శాస్త్రవేత్త అభియాన్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్రో ప్రారంభించబోతోంది. 14 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 3 చొప్పున విద్యార్థుల్ని ఎంపిక చేసి వాళ్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అలాగే రాష్ట్ర పాఠ్యాంశాల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దీని యొక్క ఎంపికకు అర్హులు. దీని ద్వారా అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ సైన్స్ లాంటి అంశాలతో కార్యశాలలు, సదస్సులు, సమావేశాలు, ప్రయోగాల్ని కొనసాగించి విద్యార్థుల్ని చైతన్యపరుస్తారు. దాని ద్వారా ప్రయోగాల దిశగా వాళ్ళను మళ్లించడానికి అవకాశం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధి పరిశ్రమల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటాము, ఇవి ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా జిల్లాల్లో పేరుగాంచిన పంటల ఆధారంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలు ఇప్పటికే రైతు సంఘాలను ఏర్పాటు చేసి ధాన్యం లాంటి వ్యవసాయ దిగుబడుల కొనుగోలును చేపడుతున్నాయి. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకు చెందినటువంటి సెర్ప్, పేదరిక నిర్మూలన సంస్థ, దీని నేతృత్వంలో స్వయం సహాయక సంఘాలున్న నేపథ్యంలో ఈ సంస్థ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. పరిశ్రమలకి వ్యవసాయ దిగుబడులను సరఫరా చేసేందుకు ఈ సెర్ప్ అనేది రైతులతో సంఘాలను ఏర్పాటు చేయిస్తుంది. అయితే జిల్లాల వారీగా ఆహార శుద్ధి పరిశ్రమల అనుకూల ప్రాంతాలు ఏమిటి అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఏ జిల్లాలో ఏ తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు అనుకూలం అనేసి ప్రాథమిక అంచనా ప్రకారం వీటిని తేల్చటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.